Hey guys, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూఎస్ఏలో తెలుగు అమ్మాయి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే వెల్కమ్. మై నేమ్ ఇస్ అస్మిత. సో డెఫినెట్లీ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను స్కిన్ కేర్, హెయిర్ కేర్ మీద. అండ్ ఆల్సో చాలా ఫన్ వీడియోస్ వస్తూ ఉంటాయి ట్రావెల్ మీద, అండ్ ఆల్సో సమ్ వ్లాగ్స్ అలాంటివి చేస్తూ ఉంటాను. సో యా, ఈరోజు వీడియో వచ్చేసి నేను హెయిర్ గురించి చేస్తున్నాను. నన్ను చాలా రోజులుగా చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు, అసలు హెయిర్ ఫాల్కి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఇంట్లో ఏమైనా చేసుకోవచ్చా, మీరు హెయిర్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ప్రతిరోజు లైక్ స్టైలింగ్ చేస్తూ ఉంటారు, హెయిర్ ఫాల్ ఏం అవ్వట్లేదా అని చెప్పి అన్ని క్వశ్చన్స్కి ఈరోజు వీడియోనే ఆన్సర్. సో ఈ వీడియోలో నేను చెప్తాను అనమాట, అసలు మనకి హెయిర్ ఫాల్ ఎందుకు జరుగుతుంది, ఏం ప్రోడక్ట్స్ మంచివి, అట్ హోమ్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, డర్మాట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, లైక్ వాళ్ళు ఏం ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు. సో ప్రతిదీ చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేబీ ఇది 2 parts వరకు వెళ్ళొచ్చు, ఆర్ మోస్ట్ ప్రాబబ్లీ నేను సింగిల్ పార్ట్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, వెనకాలంతా చాలా క్లమ్జీగా ఉంది కదా బ్యాక్గ్రౌండ్, బికాజ్ నేను క్లోజెట్ సర్దుతూ ఉన్నాను అనమాట. సో సర్దుతూ ఉన్నాను, మధ్యలో బోర్ కొట్టింది యాజ్ యూజువల్, అందుకనే సరే ఈ టైం అన్న యూటిలైజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ నా ఇంకొక ఫోన్లో నోట్ చేసుకుని ఉంచాను, మధ్య మధ్యలో ఆ ఫోన్ చూస్తూ ఉంటా, లైక్ పాయింట్ వైజ్ అసలు ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ మాట్లాడాలి ఇవన్నీ రాసుకున్నాను అనమాట. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అసలు మనకి హెయిర్ ఫేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనివల్ల ఏంటంటే అసలు హెయిర్ ఫాల్ అనేది కామన్ అయినా, కొంతమంది అంటుంటారు కదా 100 to 150 strands a day ఊడిపోవడం పర్లేదు, కామనే అని చెప్పి. సో నేను ఈ ఫేజెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అది ఎందుకు కామనో అర్థమవుతుంది. సో మన హెయిర్ 3 phases నుంచి రన్ అవుతుంది అనమాట: యానజన్, క్యాటజన్ అండ్ టెలోజన్. యానజన్ అనేది ఫస్ట్ ఫేజ్. ఈ ఫేజ్లో మనకి హెయిర్ గ్రోత్ అనేది అవుతూ ఉంటుంది. ఈ స్టేజ్ లాస్టింగ్ పవర్ వల్ల దాన్ని బట్టే మన హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. మోస్ట్ కామన్లీ అందరికీ 2 to 3 years వరకు ఈ స్టేజ్ అనేది ఉంటుంది. ఈ స్టేజ్ ఉన్నంత వరకు కూడా మన హెయిర్ గ్రో అవుతూనే ఉంటుంది అనమాట. కొంతమందికి లైక్ 10 years కూడా ఈ ఫేజ్ ఉంటుంది ఆగకుండా. సో అలాంటి వాళ్ళే గిన్నిస్ బుక్ రికార్డ్లో ఉంటారు, లైక్ లాంగ్ హెయిర్ కిందగా నోట్ అయ్యి. నెక్స్ట్ వచ్చేసి క్యాటజన్ ఫేజ్ అనమాట. ఈ ఫేజ్ ఏంటంటే మనకు ఒక 2 weeks వరకు ఈ ఫేజ్ ఉంటుంది. ఈ ఫేజ్లో మన ఫాలికల్ యాక్టివిటీ అనేది కొంచెం స్లో డౌన్ అయిపోతుంది. లాస్ట్ ఫేజ్ వచ్చేసి మనకి టెలోజన్. ఈ ఫేజ్లో మనం హెయిర్ ఫాల్ అవ్వడం చూస్తూ ఉంటాము, బికాజ్ మనకి హెయిర్ ఫాల్ అయితేనే కదా కొత్త హెయిర్ లైక్ బయటికి రాగలిగేది. సో ఇదంతా ఈ టెలోజన్ అనే ఫేజ్లో జరుగుతుంది. ఈ ఫేజ్ లైక్ మోస్ట్లీ ఒక 100 days వరకు ఉంటుంది. సో దీన్ని రెస్టింగ్ ఫేజ్ అని కూడా అంటాం అనమాట. సో ఒక న్యూ సైకిల్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే, న్యూ సైకిల్ అంటే ఏంటంటే మళ్ళీ యానజన్, అది గ్రోత్ ఫేజ్ కదా, యానజన్, క్యాటజన్, టెలోజన్, ఇలా నెక్స్ట్ సైకిల్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే, న్యూ హెయిర్ గ్రోత్ రావాలంటే మనకి పాత హెయిర్ అనేది ఊడిపోవాలి. సో పాత హెయిర్ని రూట్ నుంచి పుష్ చేస్తుంది అనమాట ఈ టెలోజన్ ఫేజ్లో. సో ఆ హెయిరే మనకి కింద పడిపోయి హెయిర్ ఫాల్ అని అనుకుంటూ ఉంటాము. సో ఈ టెలోజన్ ఫేజ్ జరిగితే కానీ మనకి యానజన్ ఫేజ్ లైక్ హెయిర్ గ్రోత్ ఫేజ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. సో మనకి ప్రతి హెయిర్ ఇప్పుడు మొత్తం అంతా టెలోజన్ ఫేజ్లో ఉండాలని లేదు. ఇప్పుడు ఒక హెయిర్ స్ట్రాండ్ నాది యానజన్ ఫేజ్లో ఉండొచ్చు, ఇంకొక హెయిర్ స్ట్రాండ్ క్యాటజన్ ఫేజ్లో ఉండొచ్చు, ఇంకొక హెయిర్ స్ట్రాండ్ టెలోజన్ ఫేజ్లో ఉండొచ్చు అనమాట. సో డేకి మనకి అందుకే అంటారు 100 to 150 హెయిర్ కనుక హెయిర్ స్ట్రాండ్స్ ఫాల్ అయినా సరే నార్మలే, ఏం ప్రాబ్లం లేదు. అంతకన్నా ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటేనే కొంచెం ప్రాబ్లం అని చెప్పి. సో ఈ 100-150 కూడా అది టెలోజన్ అని మనకి ఎలా తెలుస్తుంది, అది ఫైన్ అని చెప్పి మనకి ఎలా తెలుస్తుంది అంటే, మీరు కనుక హెయిర్ ఫాల్ ఏమన్నా అయినప్పుడు ఫస్ట్ థింగ్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీకు రూట్ నుంచి ఊడుతుందా ఆర్ బ్రేకేజ్ హెయిర్ సగంకి ఊడుతుందా అనేది మీరు ఫస్ట్ చూడాలన్నమాట ఊడిపోయిన హెయిర్లో. అండ్ ఆల్సో మనకి రూట్ నుంచి ఊడితే ఒకవేళ రూట్కి చిన్న బల్బ్స్లా ఉంటాయి కదా, నేను ఇక్కడ ఒక పిక్చర్ పోస్ట్ చేస్తాను మీకు. సో ఆ బల్బ్ అనేది అలాంగేటెడ్ బల్బ్లో ఉంటే, లైక్ కొంచెం పొడుగ్గా ఉందనుకోండి ఆ బల్బ్ అనేది, అది యానజన్ ఫేజ్లో ఉన్నట్టు. సో అంటే హెయిర్ గ్రోత్ ఫేజ్లో ఉన్న హెయిర్ మీకు ఊడిపోతుందంటే అది కొంచెం ప్రాబ్లం. సో అలా కాకుండా బల్బ్ చాలా చిన్నగా లైక్ క్లస్టర్ లాగా ఉందంటే కనుక అది టెలోజన్ ఫేజ్. దాట్స్ ఓకే, బికాస్ ఆ ఫేజ్లో మనకి హెయిర్ ఊడితేనే కొత్త హెయిర్ వస్తుంది.
సో అది మీరు గమనించాలి. సో ఈ హెయిర్ గ్రోత్ అండ్ హెయిర్ ఫాల్ ఈ 2 ఫేజెస్ కూడా మన ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ మన చేతిలోనే ఉన్నాయన్నమాట. మంచి హెల్దీ డైట్ తీసుకోవాలి, లైక్ వీక్కి ఒక 2-3 టైమ్స్ అన్న గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవడం, వీక్కి ఒక 3 to 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ తినడం, నట్స్ తినడం, సీడ్స్ తినడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మనకి ఎసెన్షియల్ వైటమిన్స్ అవన్నీ వెళ్తూ ఉంటాయి అన్నమాట బాడీలోకి. కొంచెం ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టండి. మీరు వెజిటేరియన్ అయినా వెజిటేరియన్ ప్రోటీన్ ఫుడ్ చాలా ఎక్కువే ఉంటాయి. మన లెంటిల్స్, లెగ్యూమ్స్, పనీర్, సోయ్, ఈ మధ్య టోఫు అని చెప్పి చాలా ఐటమ్స్ వస్తున్నాయి. సో నాన్ వెజిటేరియన్స్కి అయితే ఇంకా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయనుకోండి, అది వేరే విషయమా. సో ప్రోటీన్ ఫుడ్ మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేయండి. కుదిరితే మీరు డైలీ ఒక 2 డిఫరెంట్ వెజిటబుల్స్ కూడా తినడానికి ట్రై చేయండి. అండ్ బ్లాక్ స్ట్రాప్ మొలాసెస్ అనేది మనకి దొరుకుతుంది. ఇట్స్ ఫుల్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అనమాట. ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ బ్లాక్ స్ట్రాప్ మొలాసెస్లో, లైక్ జాగ్రీ సిరప్ లాగా అనమాట. మీరు లైక్ మీ స్మూదీస్ ఆర్ ఏమన్నా ఫ్రూట్స్ తింటున్నా లైక్ దాని మీద డ్రిజిల్ చేసుకుని అట్లా తినేయచ్చు. సో అది కూడా డెఫినెట్లీ చెక్ చేయండి. వీట్ జామ్ పౌడర్ కూడా హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో బెర్రీస్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో బెర్రీస్ కూడా బాగా తినండి, లైక్ మీకు అవైలబుల్ ఉంటే. ఇండియాలో లైక్ చాలా మందికి మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్న వాళ్ళకి అవైలబుల్ వస్తున్నాయి. బట్ మీరు కనుక యూఎస్లో ఉంటే మీకు ఫ్రెష్వి దొరుకుతాయి కాబట్టి, సో యూఎస్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అది. సో డెఫినెట్లీ బెర్రీస్ అనేవి తినండి, డైలీ ఇంక్లూడ్ చేయండి డైట్లో. సో నేనైతే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హెయిర్ ఫాల్ అవుతుందంటే ప్రతి ఒక్కరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే బ్లడ్ వర్క్ చేయించండి అని చెప్పి. మీకు ఒకవేళ వైటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా మీరు హెయిర్ ఫాల్ అనేది బాగా చూస్తూ ఉంటారు. సో మీరు బ్లడ్ వర్క్ చేయించడం వల్ల ఏంటంటే మీకు ఏమన్నా విటమిన్ బి డెఫిషియన్సీ ఉన్న, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న, వీటికి కూడా హెయిర్ ఫాల్ బాగా అవుతూ ఉంటుంది అనమాట. సో బ్లడ్ టెస్ట్ చేయించి దాని ప్రకారం ఏమన్నా వైటమిన్స్ తక్కువ లెవెల్స్లో ఉంటే దాన్ని సప్లిమెంట్ చేయండి. మీ జీపీని వాళ్ళు ఎలాగో సజెస్ట్ చేస్తారు బ్లడ్ వర్క్ చూసి. సో మెయిన్గా మీ థైరాయిడ్ ప్యానెల్, ఐరన్, ఫెరిటిన్, B12, వైటమిన్ డి, హోమోసిస్టిన్ లెవెల్స్ ఇవన్నీ టెస్ట్ చేయించుకోండి. సో వీటిలో ఎక్కువ తక్కువ ఉన్నాయంటే దానికి జీపీ మీకు మెడికేషన్స్ ఇస్తారు. అవి వాడడం వల్ల ఆల్మోస్ట్ మీకు హెయిర్ లాస్ అనేది చాలా కంట్రోల్లో వచ్చేస్తుంది అనమాట. హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. సో డాక్టర్స్ అయితే ఒకవేళ మీరు కనుక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇచ్చే సలహాలు మోస్ట్లీ ఏముంటాయంటే మినాక్సిడిల్ ఒకటి మీకు ఓకే అనుకుంటే, వాళ్ళకి మీ కండిషన్స్ అన్నీ తెలుసు కాబట్టి మినాక్సిడిల్ ఇవ్వచ్చు. లేదంటే వాళ్ళు టాపికల్ కానీ ఓరల్ కానీ తీసుకునే ఫినిస్ట్రైడ్ అనేది లేకపోతే డ్యూటస్ట్రైజ్ అనేది ఇస్తారనమాట. ఈ 2 టాబ్లెట్స్, వీటి గురించి నాకు అంత ఎక్కువ తెలీదు బట్ ఇస్తారంట. అండ్ పిఆర్పి ఇంజెక్షన్స్, నేను వీటి గురించి అయితే విన్నాను. అండ్ మాకు తెలిసిన వాళ్ళు కూడా పిఆర్పి ఇంజెక్షన్స్ తీసుకున్నారనమాట. లైక్ అది వాళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, వాళ్ళకి హెయిర్ గ్రో అవ్వడం మేము అందరం చూసాము. డెఫినెట్లీ ఇదైతే పక్కా వర్క్ అవుతుంది, ఇదైతే నాకు తెలుసు. సో మీకు అసలు ఇంకా హోప్ లేదు అనుకున్నప్పుడు లైక్ యూ కెన్ టేక్ పిఆర్పి ఇంజెక్షన్స్, ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్. ఆల్సో మన హెయిర్ పార్టిషన్ ఎప్పుడు కూడా ఒక సైడ్కి పరిమితం చేయకూడదు. లైక్ ఇప్పుడు నేను ఎప్పుడు లెఫ్ట్లోనే తీసుకుంటున్నాను అని లెఫ్ట్లోనే తీసుకోకూడదు. ఒక్కొక్కసారి రైట్లో, ఈరోజు లెఫ్ట్లో తీసుకుంటే రేపు రైట్లో తీసుకోవాలి, లేకపోతే కొన్ని రోజులు మధ్య పాపిడి తీసుకోవాలి, లైక్ ఆల్టర్నేట్ చేస్తూ ఉండాలన్నమాట. లేకపోతే ఇప్పుడు మనం ఒకే సైడ్లో తీస్తే అక్కడ ఒక బాల్ స్పాట్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో మనం ఎప్పుడు సెక్షనింగ్ అనేది మారుస్తూ ఉండాలి. ఒక డే లెఫ్ట్ అయితే ఒక డే రైట్, ఒక డే మధ్యలో, అట్లాగా మొత్తం మారుస్తూ ఉంటే మనకి ఈ బాల్డ్ స్పాట్స్ అనేది అవాయిడ్ చేయగలుగుతాము. సో ఈ మినాక్సిడిల్ అనేది FDA అప్రూవ్డ్ ఇంగ్రీడియంట్ ఫర్ హెయిర్ గ్రోత్ అనమాట. సో బేసికలీ ఇది ఏం చేస్తుందంటే DHT అనే ఒక ఇంగ్రీడియంట్ ని బ్లాక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ DHT అనేది ఒక హార్మోన్, అది బోత్ మెన్ అండ్ ఉమెన్ లో హెయిర్ ఫాల్ కి కారణంగా మన సైంటిస్ట్ కనిపెట్టారనమాట. సో దీన్ని బ్లాక్ చేయడం వల్ల కొంచెం హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేయగలుగుతాము. సో ఈ మినాక్సిడిల్ అనే ఏజెంట్ ఈ DHT బ్లాకర్గా వర్క్ చేస్తుంది. దాని ద్వారా మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ మినాక్సిడిల్కి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఫేషియల్ హెయిర్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది కొంతమందికి. మీకు ఇది సప్లిమెంట్ తీసుకోవడం సేఫ్ కాదనిపిస్తే టాపికల్ వెర్షన్స్కి వెళ్ళొచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏం నోట్ చేయాలంటే ఈ మినాక్సిడిల్ అనేది మీరు యూస్ చేయడం ఆపేస్తే ప్రీవియస్గా మీకు ఎంత హెయిర్ అయితే ఊడుతుందో అంతే ఊడడం మళ్ళీ స్టార్ట్ అవుతుంది.
ఈ మినాక్సిడిల్ వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే టెలోజన్ ఫేస్లో ఉన్న హెయిర్ ఏదైతే ఉందో దాన్ని న్యూ హెయిర్ గ్రోత్ ఏదైతే వస్తుందో అది పుష్ చేస్తుంది. సో అది మనకి హెయిర్ ఫాల్ లాగా కనిపిస్తుంది. బట్ డర్మాటోస్కోప్తో చూస్తే కనుక మనకు అక్కడ వాళ్ళకి న్యూ హెయిర్ గ్రోత్ అనేది ఈజీగా కనిపిస్తుంది. సో యూఎస్లో ఉన్న వాళ్ళకి కూడా మినాక్సిడిల్ స్ప్రేస్ ఉంటాయి. వాల్మార్ట్లో దొరుకుతుంది, మీకు కాస్కోలో కర్క్లాండ్ బ్రాండ్ ఉంటుంది, వాల్గ్రీన్స్లో దొరుకుతుంది, అండ్ బీజెస్ వెళ్తే మీకు బీజెస్ వాళ్ళది కూడా ఉంటుందన్నమాట. ఆల్సో ఈ కరస్తాస్ వాళ్ళ హెయిర్ సీరం చెక్ చేయొచ్చు. ఇందులో కెఫీన్, ఎమినెక్సిల్ అండ్ పిరోక్టోన్ ఓలమైన్ అని ఉన్నాయన్నమాట. ఈ పిరోక్టోన్ ఓలమైన్ ఏంటంటే యాంటీ డాండ్రఫ్గా పనిచేస్తుంది. ఈ కెఫీన్ అండ్ ఎమిక్సిలిన్ ఈ రెండు ఏంటంటే హెయిర్ లాస్ని కంట్రోల్లో ఉంచుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇట్లాంటి మినాక్సిడిల్ ఇలాంటి కెమికల్ ఇంగ్రీడియంట్స్ కనుక, నేచర్లో ప్రతిదీ కెమికల్ మేడే అని నాకు తెలుసు, బట్ స్పెసిఫికల్లీ మీరు కొంచెం భయపడుతున్నారు ఇట్లాంటివి యూజ్ చేయడం అనుకుంటే న్యాచురల్ ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి. లైక్ కొంచెం ప్రూవెన్ అనమాట, లైక్ సైంటిఫిక్ బ్యాకింగ్ ఉన్న ఇంగ్రీడియంట్స్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. రోజ్మెరీ ఆయిల్ స్ప్రే కాదు, లైక్ రోజ్మెరీస్ మీరు వాటర్లో బాయిల్ చేసి ఆ స్ప్రే కొట్టుకుంటే దానికి మీకు ఏం అవ్వదు. రోజ్మెరీ ఆయిల్స్ దొరుకుతాయి. ఆ ఆయిల్స్ని వేరే క్యారియర్ ఆయిల్స్లో డైల్యూట్ చేసి లైక్ హెయిర్కి ట్వైస్ అప్లై చేయాలి, డైలీ వన్స్ కూడా కాదు. సో ఈ రోజ్మెరీ 3% డైలీ ట్వైస్ 6 months కనుక మీరు యూజ్ చేస్తే లైక్ ఇట్స్ ఈక్వల్ టు మినాక్సిడిల్ 3% అనమాట. అలాగే పెప్పర్మింట్ కూడా 3% డైలీ అప్లై చేస్తే ఇట్స్ ఈక్వల్ టు 3% ఆఫ్ మినాక్సిడిల్. సో ఈ రెండింటికి సైంటిఫిక్ బ్యాకింగ్ ఉంది. అలాగే లావెండర్ ఆయిల్ 3% కూడా, అండ్ పంకిన్ సీడ్ ఆయిల్ కూడా లైక్ కొంచెం హెయిర్ ఫాల్కి మంచి రెమెడీ అని అంటారు. సో అది కూడా ట్రై చేయొచ్చు. ఈ మిక్స్ ఆఫ్ ఆయిల్స్ లైక్ ఏమేమి ఆయిల్స్లో ఉన్నాయి ఒకసారి మీరు సెర్చ్ చేసుకోండి ఇండియాలో ఉన్న బ్రాండ్స్లో. నేను చూసిన వరకు విల్వాలో అయితే కనుక ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి. నేను పర్సనల్గా ట్రై చేయలేదు, బట్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఈసారి. సో విల్వా ఆయిల్లో ఉన్నాయి. అండ్ ఆల్సో నాకు బ్లెండెడ్ ట్రా అనే బ్రాండ్ నాకు చాలా ఇష్టము. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఈరోజు మెన్షన్ చేసేవి ఏవి అఫిలియేటెడ్ కాదు నేను. సో నేను వీళ్ళ దగ్గర పర్సనల్గా ఎప్పుడు లైక్ సెపరేట్ ఇంగ్రీడియంట్స్ ఏమన్నా నాకు కావాల్సినవి కొనుక్కుంటూ ఉంటాను అనమాట. లైక్ పసుపు కానీ అలాంటి ఇంగ్రీడియంట్స్ నేను వీళ్ళ దగ్గర నేను రోజిప్ ఆయిల్ కూడా ట్రై చేశాను, హైబిస్కస్ పౌడర్ కూడా కొనుక్కున్నాను. నాకు ఇట్లాంటి సెపరేట్ ఇంగ్రీడియంట్స్ కొనాలంటే నేను ఎప్పుడు ఈ బ్రాండ్ దగ్గరికే వెళ్తాను, బ్లెండెడ్ ట్రా అపోథెకరీ. సో వీళ్ళు ఆయిల్స్ కూడా లైక్ తీస్తూ ఉంటారనమాట. లైక్ మన ఓల్డ్ పద్ధతుల్లో ప్రెస్ చేసి ఆయిల్స్ లైక్ ప్యూర్ ఆయిల్స్, అండ్ ఫార్మర్స్ ఉంటారు కదా వాళ్ళతో చాలా క్లోజ్గా వర్క్ చేసి ప్రతి ఇంగ్రీడియంట్ సోర్స్ చేస్తూ ఉంటారు. సో నేను అందుకే వీళ్ళ దగ్గర ఎక్కువ ప్రోడక్ట్స్ తీసుకుంటూ ఉండేదాన్ని ఇదివరకు ఇండియాలో ఉన్నప్పుడు. సో వీళ్ళని ట్రై చేయొచ్చు మీరు. వీళ్ళ దగ్గర పంకిన్ ఆయిల్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో వాటితో మీరు ఆ మిక్స్ ఆఫ్ ఆయిల్స్తో మీరే ఓన్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మా డర్మాట్ హెయిర్ ఫాల్ అవుతుందంటే ప్రతిసారి నాకు ఇచ్చే టిప్ ఏంటంటే గో షార్ట్ అండ్ లెంత్ అని చెప్పి హెయిర్ కట్ చేయమని అంటారు. అది డెఫినెట్లీ నాకైతే వర్క్ అవుతుంది. నేను ఎప్పుడు హెయిర్ కొంచెం షార్ట్గా కట్ చేసిన హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. సో అది ట్రై చేయొచ్చు. అండ్ ఆల్సో టైట్ హెయిర్ స్టైల్స్ ఆర్ పిన్స్ ఎక్కువ పెట్టడం అలాంటివన్నీ ఆపేస్తాను. చాలామంది కూడా షాలెట్స్ బాగా వర్క్ అవుతాయి హెయిర్ ఫాల్కి అని అంటారు. నేను పర్సనల్గా అయితే ట్రై చేయలేదు, బట్ చాలామంది డాక్టర్స్ కూడా చెప్పడం నేను విన్నాను. షాలెట్స్ అంటే ఏంటంటే పెద్ద ఆనియన్స్ కాదు, చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా అవన్నమాట. వాటిలో సల్ఫర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్స్ బాగా అవుతుందన్నమాట మనకి హెయిర్కి. సో ఈ షాలెట్ జ్యూస్ అనేది కొంతమంది ఆయిల్లో కోకోనట్ ఆయిల్లో కలిపేసి కాస్త హెయిర్ స్కాల్ప్ అంతా అప్లై చేసి మసాజ్ చేస్తారు. సో దట్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుందని చెప్పి చాలామంది లైక్ మాస్క్లో కూడా దీన్ని కలుపుతూ ఉంటారు. సల్ఫర్ జ్యూస్ని లైక్ కోకోనట్ మిల్క్ ఉంటుంది కదా దాంట్లో కలిపేసి స్కాల్ప్కి అప్లై చేసుకోవడం అట్లా చేస్తూ ఉంటారు. అదొక న్యాచురల్ రెమెడీ, ట్రై చేయొచ్చు. సో హువాంగ్లో అనే విలేజ్ లైక్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో కూడా ఎక్కిందనమాట. దేనికంటే అక్కడ ఉన్న ఉమెన్ అందరికీ కూడా వాళ్ళకన్నా పొడిగాటి జుట్లు ఉన్నాయంట. సో అందుకని వాళ్ళు గిన్నిస్ రికార్డ్లోకి ఎక్కారు. సో వాళ్ళు ఏం చేస్తారు హెయిర్కి అంటే ఫర్మెంటెడ్ రైస్ వాటర్తోనే హెయిర్ వాష్ అనేది చేసుకుంటూ ఉంటారంట. సో నాకు చాలా ఫ్యాసినేటింగ్గా అనిపించింది. నేను డెఫినెట్లీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. దీనికి అసలు బ్యాకింగ్ ఉందా లేదా అని ఇప్పటివరకు ఆగాను. బట్ నేను ఫాలో అయ్యే ఒక డర్మాట్ కూడా లైక్ రీసెంట్గా
ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ చేశారనమాట ఆవిడ కూడా సజెస్ట్ చేశారు అది ట్రై చేయమని చెప్పి. ఆవిడ కూడా పర్సనల్గా యూజ్ చేశానని చెప్పి. సో నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు నేను యాక్చువల్లీ వాటర్ని ఫర్మెంట్ చేస్తున్నాను కూడా. ఈ రైస్ వాటర్ ఏంటంటే ఫస్ట్ టైం మనం రైస్ని వాష్ చేస్తాం కదా, అప్పుడు ఒక వైట్ కలర్ వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ని ఓవర్ నైట్ అట్లా ఉంచేస్తారు. అప్పుడు కొంచెం ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ డే మీరు ఎప్పుడు కనుక యూజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ డే మీరు ఒకసారి దాన్ని బాయిల్ చేస్తే ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది. ఆ తర్వాత మీరు స్కాల్ప్కి లైక్ హెయిర్ వాష్ చేసుకునే ముందు కానీ హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత కానీ స్కాల్ప్కి అప్లై చేసి కాసేపు ఉంచి ఆ తర్వాత నార్మల్గా రిన్స్ ఆఫ్ చేసుకుంటే ఆ హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుందని చెప్పి. అండ్ సప్లిమెంట్స్ లైక్ మీరు ప్రీనాటల్ సప్లిమెంట్స్ లైక్ ప్రెగ్నెన్సీ ఉమెన్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కదా. ప్రీనాటల్స్ ప్రెగ్నెన్సీ ఉమెన్ కనే కాదు ఎవరన్నా వాడచ్చు. సో ప్రీనాటల్ తీసుకోండి సప్లిమెంట్స్ లైక్ నేచర్ మేడ్ అనే బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ది ట్రై చేయొచ్చు మీరు. అండ్ ఆల్సో ఈ మధ్య న్యూట్రాఫాల్ అని చెప్పి చాలామంది సప్లిమెంట్ తీసుకుంటున్నారు ఇక్కడ యూఎస్లో. నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, బాడీలో ఏమన్నా ఇన్ఫ్లమేషన్ ఉన్నా ఆర్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉన్నా, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్కి చాలా బాగా వర్క్ అవుతుందని విన్నాను. సో నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ వివిస్కల్ హెయిర్ గ్రోత్ సప్లిమెంట్ కూడా లైక్ మంచి సైంటిఫిక్ బ్యాకింగ్ ఉందన్నమాట దానికి. సో అది కూడా ట్రై చేయొచ్చు. ఇండియాలో నాకు డాక్టర్ అయితే కిరాగ్లో ఇవా అనే ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేశారు. బట్ నేను అది మేబీ 2 వీక్స్ వేసుకున్నానేమో, ఆ తర్వాత నేను ఆపేశాను. బికాజ్ నాకు చాలా యాంగ్షియస్గా అనిపించేది ఆ సప్లిమెంట్ తీసుకున్నప్పుడు హెయిర్ది. సో ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి అది తీసుకోవచ్చో లేదో ఆ సప్లిమెంట్ కనుక్కొని మీరు కూడా ట్రై చేయండి. మీకు బాగానే ఉంటే వర్క్ అయితే ఓకే, లేదంటే కనుక నన్నైతే తిట్టుకోకండి. నాకైతే వర్క్ అవ్వలేదు అది. నాకు కొంచెం యాంగ్షియస్గా అనిపించేది ఆ ట్యాబ్లెట్ తీసుకున్నప్పుడు. అలాగే ఫాలీ హెయిర్ సప్లిమెంట్ కూడా ట్రై చేశాను, బాగానే వర్క్ అయింది. నేను యూజువల్లీ నాకు హెయిర్ని ఎలా కేర్ చేస్తానంటే, నేను సపోజ్ హెడ్ బాత్ చేద్దాం అనుకున్న 30 minutes ముందు ఆయిల్తో హెయిర్ని మసాజ్ చేస్తాను అనమాట. కొన్ని ఆయుర్వేద రిలేటెడ్ మర్మ పాయింట్స్ అన్నీ కొంచెం మసాజ్ చేసుకుంటాను. ఇన్వర్షన్ మెథడ్ ఇవన్నీ ఫాలో అవుతాను. సో ఇవి ఎలా చేయాలనేది నెక్స్ట్ నేను ఒక చిన్న షార్ట్ రీల్ ఏమన్నా చూపిస్తాను మీకు. సో అలా చేసిన తర్వాత 30 minutes to 1 hour మ్యాక్స్. ఆ తర్వాత నేను కడిగేస్తాను అనమాట షాంపూతో. షాంపూ లైక్ ఏ షాంపూ అన్నా యూజ్ చేయండి. షాంపూ వల్ల హెయిర్ గ్రోత్ అనేది ఏమీ ఉండదు, లైక్ హెయిర్ ఫాల్కి కూడా హెల్ప్ అవ్వదు. బికాజ్ అది రిన్స్ ఆఫ్ చేసేస్తాం కదా, అది ఎక్కువసేపు మన స్కాల్ప్ మీద ఉండదు కదా. సో నేను అందుకే నాకు అంత కాస్ట్లీ షాంపూస్ మీద ఏం నేను ఇన్వెస్ట్ చేయడం ఇష్టపడను. నాకు లోరియల్ షాంపూ బాగానే వర్క్ అవుద్ది. నేను లోరియల్ వాళ్ళే వాడతాను హెయిర్ ప్రొడక్ట్స్. సో యా షాంపూ చేస్తాను. షాంపూ చేసిన తర్వాత కండిషనర్ ఆర్ హెయిర్ మాస్క్ యూజ్ చేస్తాను. మోస్ట్లీ హెయిర్ మాస్క్ యూజ్ చేస్తాను బికాజ్ నాకు చాలా డ్రై అండ్ ఫ్రిజీ హెయిర్ ఉంటుందన్నమాట. నేను స్క్వాష్ కార్ఫ్ వాళ్ళది ఐ డోంట్ నో ఇప్పుడు నేను బ్రాండ్ నేమ్ కరెక్ట్గా ప్రొనౌన్స్ చేశానో లేదో కూడా, స్క్వాష్ కార్ఫ్ వాళ్ళది నేను మాస్క్ యూజ్ చేస్తాను. నాకు అది నా లాస్ట్ హెయిర్ స్టైలిస్ట్ సజెస్ట్ చేశారు. నేను అది అప్పటి నుంచి 1.5 year నుంచి నేను అదే వాడుతున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇండియా నుంచి ఇంకొక డబ్బా తెచ్చుకున్నాను కూడా. సో అది బ్లూ కలర్లో ఉంటుంది. నేను కింద లింక్ ఇస్తాను ప్రతిదానికి కూడా. సో హెయిర్ మాస్క్ ఏంటంటే హెయిర్ కండిషనర్ కన్నా కూడా హెయిర్ మాస్క్ చాలా ఎక్కువసేపు ఉంచుతాము హెయిర్ మీద. నేను యూజువల్లీ 20 to 30 minutes వరకు హెయిర్ మాస్క్ పెట్టేసుకొని లైక్ నార్మల్ వర్క్స్ కూడా చేసుకుని వెళ్ళి మళ్ళీ హెయిర్ ఒకసారి రిన్స్ ఆఫ్ చేసేస్తాను. సో యా 2 అయిపోయిన తర్వాత నేను యూజువల్లీ లైట్గా బ్లో డ్రై చేస్తాను హెయిర్ని. కొంచెం ఒక లైక్ 60-70% లైక్ కొంచెం పోయింది తడి అనుకున్నప్పుడు ఆపేస్తానమాట. బ్లో డ్రై కూడా చాలా తక్కువ కూలింగ్ సెట్టింగ్లో పెడతాను నేను. ఒకసారి వావ్ వాళ్ళ హెయిర్ స్ప్రే నేను నా మంత్లీ ఫేవరెట్స్లో చూపించాను కదా, లైక్ ఫ్రిజీనెస్ అది కొంచెం తగ్గిస్తుందని చెప్పి ఆ స్ప్రే యూస్ చేస్తాను. ఆ తర్వాత హెయిర్ ఆయిల్ అనమాట, లైక్ సిలికోన్స్ ఉన్న హెయిర్ సీరమ్ ఒకటి రాసి హెయిర్ స్టైలింగ్ చేసేసి మళ్ళీ హెయిర్ సీరమ్తో ఎండ్ చేస్తాను. సో నేను యూజువల్లీ ఇది ప్రాసెస్ యూజ్ చేసేది. నేను కరెంట్లీ ఏం ప్రొడక్ట్స్ వాడుతున్నానో అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్లీ చెక్ చేయండి. మెయిన్గా మాన్సూన్స్లోనే మనకి స్కాల్ప్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. బికాజ్ మన స్కాల్ప్ త్వరగా ఆయిలీగా స్టిక్కీగా అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే మనకి ఫంగల్ గ్రోత్ వల్ల, ఈ సీజన్ వల్ల అనమాట. సో స్కాల్ప్ అనేది చాలా హెల్తీగా ఉంచుకోవాలి, చాలా క్లీన్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే మనం స్కాల్ప్ క్లీన్గా లేకపోవడం వల్ల మాన్సూన్లో చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాము.
సో మీరు హెయిర్ని కనుక ఎక్కువ టచ్ చేస్తున్నారు అనుకోండి స్కాల్ప్ని, లైక్ నాలాగా మీరు కూడా హెయిర్ వదలలేరు అట్లాగా అనుకోండి, అది చాలా కష్టము. బికాజ్ ఆ హెయిర్ మనం టచ్ చేసిన ప్రతిసారి మన చేతి మీద ఉన్న డర్ట్ అండ్ ఆయిల్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట హెయిర్కి. అది ఇంకా ఆయిలీ అండ్ స్టిక్కీగా అయిపోతుంది. దానివల్ల ఇంకా ఆ ఫంగల్ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనం ఇంకా దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టు అంటారు కదా, అట్లా అనమాట. సో యా, స్కాల్ప్ని టచ్ చేయడం, లైక్ హెయిర్ని టచ్ చేయడం తగ్గిస్తూ ఉండండి. సో ఇట్లా చెప్తున్నాను కదా, స్కాల్ప్ని చాలా ఇంపార్టెంట్, స్కాల్ప్ హెల్త్ అనేది. సో డైలీ మనం హెయిర్ వాష్ చేసేద్దామని అనుకోవద్దు. మీకు ఆ నీడ్ ఉన్నప్పుడే, లైక్ హెయిర్ బాగా ఆయిలీగా స్వెటీగా అనిపించినప్పుడే చేయండి. ఒకవేళ మీకు బాగా ఎప్పుడు పద్దాకా ఉంటుంది అనుకోండి, కాస్త ఇందాక చెప్పినట్లు లైట్ సర్ఫెక్టెన్స్ ఉన్న షాంపూస్ చూస్ చేసుకోండి. లైక్ డైలీ వాష్ షాంపూస్ సెపరేట్గా ఉంటాయి. సో అవి చూస్ చేసుకుని కాస్త వాటితో హెయిర్ వాష్ చేసుకోవడం చేయండి. అండ్ మీకు హెయిర్ కలర్ ఉంది, యాంటీ డాండ్రఫ్ షాంపూస్ యూస్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే కనుక స్కాల్ప్కి సంబంధించిన సిరమ్స్ వచ్చేసాయి. ఇప్పుడు స్కాల్ప్కి సంబంధించిన స్క్రబ్స్ వచ్చాయి యాంటీ డాండ్రఫ్వి. సో అవి కూడా చేయొచ్చు అనమాట మీరు. అవి కొంచెం కలర్ని స్ట్రిప్ అవుట్ చేయకుండా ఉంటాయి. నేను యూజ్ చేసే కొన్ని న్యాచురల్ రెమెడీస్ ఏంటంటే, ఇప్పుడు నా స్కాల్ప్ బాగా ఆయిలీగా డాండ్రఫ్తో ఉందని నాకు అనిపిస్తే కనుక నేను ఆయిల్ రాయను. బికాజ్ ఐ డోంట్ నో, నాకు చాలా డర్టీగా అనిపిస్తుంది అనమాట ఆ ఫీల్. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే లెమన్ని లైక్ స్లైస్ చేసి లెమన్ డైరెక్ట్గా నేను స్కాల్ప్కి అప్లై చేసేస్తాను. మొత్తం హెయిర్ అంతా అప్లై చేయను, జస్ట్ స్కాల్ప్కి అప్లై చేసి మిగతా హెయిర్కి లైక్ బనానా అండ్ కర్డ్ని ఒక మిక్స్చర్గా చేసి హెయిర్కి పట్టిస్తాను. హెయిర్ చాలా షైనీగా కూడా కనిపిస్తుంది చేసిన తర్వాత. నా స్కాల్ప్ కూడా క్లీన్ అయినట్టు అనిపిస్తుంది. ఇది నాకు వర్క్ అయింది, నేను అందరినీ ట్రై చేయమని చెప్పట్లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై యూ కెన్ ట్రై. సో నేను అట్లా కూడా చేస్తూ ఉంటాను న్యాచురల్ రెమెడీస్ ఫాలో అవుదాం అనుకున్నప్పుడు. సో హెయిర్ ఆయిల్ యూజువల్లీ ఏం యూజ్ చేస్తానంటే ప్యూర్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను, లేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మా మామ్ ఆయిల్ చేస్తారనమాట. సో ఎలా చేస్తారంటే నార్మల్ పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసేసుకుంటారు. ఈ కోకోనట్ ఆయిల్లో లైక్ మనకి డ్రై హైబిస్కస్ ఫ్లవర్స్ కానీ, వాటి లీవ్స్ కానీ, మెంతులు కొంచెం, కర్రీ లీవ్స్, ఆమ్లా, ఇలాంటివన్నీ కూడా ఆ ఆయిల్లో ఇన్ఫ్యూజ్ చేసి ఒక 2 to 3 days అట్లానే వదిలేస్తారు ఆయిల్ని. ఒక్కొక్కసారి ఆయిల్ని లైక్ సన్లో కూడా పెడతారనమాట. సో ఆ 3rd day మనకి బాయిల్ చేస్తారు. ఈ కంకషన్ అంతా లైక్ మనకి ఒక 1 cup అయిందనుకోండి, అది కాస్త కొంచెం 1/2 cup వరకు రెడ్యూస్ అయ్యే వరకు, లేకపోతే కనుక మనకి ఆ బుడగలు వస్తుంటాయి కదా, అవన్నీ ఆగిపోతున్నప్పుడు ఇంకా ఆఫ్ చేసేసి ఫిల్టర్ చేస్తాం చల్లారిన తర్వాత. ఇంకా అదే యూస్ చేస్తుంటాం. చిన్నప్పటి నుంచి మోస్ట్లీ లైక్ ఇదే యూస్ చేసేవాళ్ళు. నాకు ఇదివరకు మా నానమ్మ వాళ్ళైతే లైక్ కొంచెం క్యాంఫర్, బ్రెమ్మీ ఇలాంటివి కూడా ఆకులు వేసేవాళ్ళు. సో ఒకవేళ మీరు స్విమ్మింగ్కి వెళ్తున్నారు, బీచ్కి వెళ్తున్నారు అనుకోండి, హెయిర్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ హెయిర్ని తడిపండి. తడిపిన తర్వాత లైక్ ఆయిల్ కూడా రాసి బ్రైడ్ చేయండి. అది కొంచెం ఒక యాడెడ్ ప్రొటెక్టివ్ లేయర్ లాగా పనిచేస్తుంది. అండ్ ఆల్సో కండిషనర్ ఆర్ మాస్క్ ఏమన్నా పెట్టేసుకున్నారంటే ఆ సాల్ట్ వాటర్ నుంచి కాస్త ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. డైరెక్ట్ డ్యామేజ్ అనేది కొంచెం తగ్గుతుంది. సో అట్లా ట్రై చేసి చూడండి. నేనైతే అట్లా ఫాలో అవుతాను బీచెస్ వాటికి వెళ్ళినప్పుడు. సో నేను చెప్పిన థింగ్స్ అన్నీ మీరు ఫాలో అయితే డెఫినెట్లీ హెయిర్ ఫాల్ని అరికట్టచ్చు అనమాట. సో వీటినన్నిటిని ట్రై చేసి నాకు చెప్పండి మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిందో లేదో. అండ్ ఆల్సో మీకు కనుక ఏమన్నా సప్లిమెంట్స్ ఆర్ సంథింగ్ మీరు ఏమన్నా చేసింది మీ హెయిర్ ఫాల్ కనుక కంట్రోల్ అయితే అది కింద కమెంట్స్లో చెప్పండి. సో దాట్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కింద కమెంట్ సెక్షన్ డెఫినెట్లీ స్క్రోల్ చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. So that's it for today's video. Hope you guys find this video useful. If you do, please give a huge thumbs up and also na channel ki subscribe cheskondi. So next video lo meet avdam. Bye bye. ఆల్సో నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సో నేను రెగ్యులర్గా అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీకు థింగ్స్ ఇంకా త్వరగా తెలుస్తుంటాయి అనమాట. నేను కొంచెం లేజీ పర్సన్ కాబట్టి కొంచెం లేజీగా పోస్ట్ చేస్తూ ఉంటాను యూట్యూబ్లో. సో డెఫినెట్లీ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి యూఎస్ఏలో తెలుగమ్మాయి. సో డెఫినెట్లీ నేను కింద కూడా లింక్ ఇస్తాను. ఇప్పుడు ఈరోజు నేను మాట్లాడిన ప్రతి ప్రోడక్ట్ గురించి కూడా వాటికి లింక్స్ నేను కింద ఇస్తాను. డెఫినెట్గా చెక్ చేయండి.